అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. పిఓజేసీ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి సమయమున మనం కూటమి ప్రారంభించుకుందాము. ఆరంభ ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, ఇదిగో నా తండ్రి, గడిచిన కాలం నుంచి మరి ఇంతవరకునైనా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి మీరు నాన్న మీరు ఎక్కడ చాటన మాకు ఆశ్రయం నుంచి మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకు కోటి కోటి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మరి తండ్రి, ఇదిగో రాజా, ఈ కూటమి అంతట్లో మీరు తోడుగా ఉండండి. వాక్యం ఎందు, ఆరాధన ఎందు, పాటలు ఎందు నీ నామంకు మహిమ తెచ్చుకున్నామని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా, ఇదిగో నా తండ్రి, మేము మరుగైపోవాలి, నామం మాత్రమే తండ్రి హెచ్చింపబడాలి రాజా. అవును తండ్రి, ఇదిగో నా తండ్రి, ఈ కూటమి అంతటి నీ హస్తాలకు మరి ఒకసారి అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామం మాత్రమే హెచ్చిస్తుంది. అతి పరిశుద్ధుడవు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామం అడిగి వేడుకొని పొంది ఉన్నాను నా తండ్రి, ಆಮೆನ್. ದೇವರು ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ, ಸಂಕಟದಲ್ಲಿ ಸಿದ್ಧ ಸಹಾಯಕ, ಕಡಲಲ್ಲಿ ಗುಡ್ಡಗಳು ಮುಳುಗಿದರೂ ಭಯವಿಲ್ಲ, ఈ భూమి అలిದರೂ ನನಗೇನು భయವಿಲ್ಲ అనే పాట పాడుకుంటూ దేవాది దేవుని మనం ఆరాధిస్తాం. ದೇವರು ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ, ಸಂಕಟದಲ್ಲಿ ಸಿದ್ಧ ಸಹಾಯಕ, ಗುಡ್ಡಗಳು ಮುಳುಗಿದರು ಭಯವಿಲ್ಲ, ಈ ಭೂಮಿ ಅಲಿದರೂ ನನಗೇನು ಭಯವಿಲ್ಲ, ಕಡಲಲ್ಲಿ ಗುಡ್ಡಗಳು ಮುಳುಗಿದರು ಭಯವಿಲ್ಲ, ಈ ಭೂಮಿ ಅಲಿದರೂ ನನಗೇನು ದೇವರು ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ, ಸಂಕಟದಲ್ಲಿ ಸಿದ್ಧ ಸಹಾಯಕ, ಹಸಿರು ಬಾವಲಲ್ಲಿ ನನ್ನನ್ನು ತಂಗಿಸುವನು, ತಂಪಾದ ಬುಗ್ಗೆಯಿಂದ ದಾಹವ ತಣಿಸುವನು, ಹಸಿರು ಬಾವಲಲ್ಲಿ ನನ್ನನ್ನು ತಂಗಿಸುವನು, ತಂಪಾದ ಬುಗ್ಗೆಯಿಂದ ದಾಹವ ತಣಿಸುವನು, ನನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಉಜ್ಜೀವಗೊಳಿಸುವನು, ನನ್ನ ಪ್ರಾಣವನ್ನು ಉಜ್ಜೀವಗೊಳಿಸುವನು, ಉಜ್ಜೀವಗೊಳಿಸುವನು. ದೇವರು ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ, ಸಂಕಟದಲ್ಲಿ ಸಿದ್ಧ ಸಹಾಯಕ, ಗಳ ಎದುರಲ್ಲಿ ಅದನ ಬಡಿಸುವನು, ನನ್ನ ಶಿರದಲ್ಲಿ ಹಚ್ಚುವನು, ವೈರಿಗಳ ಎದುರಲ್ಲಿ ಅದನ ಬಡಿಸುವನು, ನನ್ನ ಶಿರದಲ್ಲಿ ತೈಲವ ಹಚ್ಚುವನು, ಜೀವಮಾನವೆಲ್ಲ ಶುಭವ ನೀಡುವನು, ಜೀವಮಾನವೆಲ್ಲ ಕೃಪೆಯ ತೋರುವನು, ಕೃಪೆಯ ತೋರುವನು. ದೇವರು ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ, ಸಂಕಟದಲ್ಲಿ
ఈ భూమి అడిದರು ನನಗೇನು ಭಯವಿಲ್ಲ ಕಡಲಲ್ಲಿ ಗುಡ್ಡಗಳು ಮುಳುಗಿದರು ಭಯವಿಲ್ಲ ಈ ಭೂಮಿ ಅಳಿದರು ನನಗೇನು భయమిల్ల. హల్లెలూయా. ఇంకో పాట పాడుకుని దేవాది దేవుని మనం స్తుతిస్తాం. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. కొద్దిసేపు మనం పాటలు పాడుకొని దేవాది దేవుని ఆరాధన చేసుకుందాం. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో, పూర్ణ హృదయంతో మనం దేవాది దేవుని ఆరాధన చేసుకొని ఆ దేవాది దేవుని ఘనపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కన్ను మూసుకొని దేవాది దేవుని ఆరాధన చేసుకుందాం. ఎంత మంచి దేవాది దేవుడు మనకున్నాడు, ఎంత మంచి రాజాది రాజు మనకున్నాడు, ఎంత మంచి గొప్ప దేవాది దేవుడు మనకున్నాడు, ఎంత మంచి దేవుడు మనకి శ్రేష్టమైన సమయం ఇచ్చిన దేవుడు, ఎంత మంచి దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఎంత మంచి దేవుడు. ఆ మంచి దేవుని మనం ఆరాధన చేస్తామా? ఆ మంచి దేవుని యొద్దకు వచ్చినట్టయితే మనకు చింతలన్నీ తొలగించే దేవాది దేవుడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాది దేవుని మనం ఆరాధిస్తామా? అందరం చప్పట్లు కొట్టుకుంటూ దేవాది దేవుని పాటలు పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నన్ను ఇబ్బందులకు గురి చేసినను నీవు విడువలేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను
ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఆరాధనే 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 ಆರಾಧನೆ ನಿನ್ನಿಂದಾಗದ ಕಾರ್ಯವು ಒಂದು ಇಲ್ಲ, ನಿನ್ನಿಂದೆಲ್ಲವೂ ಸಾಧ್ಯವಯ್ಯ, ನಿನ್ನಿಂದಾಗದ ಕಾರ್ಯವು ಒಂದು ಇಲ್ಲ, ನಿನ್ನಿಂದೆಲ್ಲವೂ ಸಾಧ್ಯವಯ್ಯ. ಇದುವರೆಗೂ ನನ್ನ ನಡೆಸಿದ ಎಬಿನೇಜರ್ ನೀನೇ ಅಯ್ಯಾ, ಇದುವರೆಗೂ ನನ್ನ ನಡೆಸಿದ ಎಬಿನೇಜರ್ ನೀನೇ ಅಯ್ಯಾ. ಆರಾಧನೆ 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 ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ನನಗೆ ಸಾಕು ಅಯ್ಯ, ನಿನ್ನ ನೆರಳಲ್ಲಿ ಬದುಕುವೆನು, ನಿನ್ನ ಪ್ರೀತಿಯೇ ನನಗೆ ಸಾಕು ಅಯ್ಯ, ನಿನ್ನ ನೆರಳಲ್ಲಿ ಬದುಕುವೆನು. ನನ್ನ ನಡೆಸುವ ನನ್ನ ಕುರುಬನೇ ಯೆಹೋವರುವ ನೀನೇ, ನನ್ನ ನಡೆಸುವ ನನ್ನ ಕುರುಬನೇ ಯೆಹೋವರುವ ನೀನೇ. ಆರಾಧನೆ 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 ಆರಾಧನೆ. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ, ఆరాధనకు యోగ్యుడైన దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకే స్తోత్రం తండ్రి. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడైన దేవ, మహోన్నతుడా, మహిమగల తండ్రి, మీకే వేలాదుల స్తుతి 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 స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా.
తండ్రి. నేను మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను తండ్రి ప్రభా, ఎంతగానో ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను తండ్రి. అవును రాజా, మిమ్మల్ని ఆరాధించటలో మా చింతలన్నీ తొలగిపోయే దేవాది దేవుడు తండ్రి ప్రభా. మిమ్మల్ని ఆరాధించటలో ఎంతో సమాధానం, మిమ్మల్ని ఆరాధించటలో ఎంతో ఆనందం, మిమ్మల్ని ఆరాధించటలో ఎంతో సమృద్ధి ఉంది కృప కలిగిన తండ్రి. మీకే వేలాదిలో స్తోత్రం తండ్రి ప్రభా. దేవా, మిమ్మల్ని ఆరాధించటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తోత్రం తండ్రి ప్రభా. ఈ కొద్ది ఆరాధన రజనాయన మీ పాదములకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. మీరే దీవించి నడిపించామని అతి పరిశుద్ధమైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఈ దినం మనము దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు, పాటలు పాడుతూ ఆయనని మనము మహిమపరచుటకు, ఆయనను ఆరాధించుటకు మనకి ఇచ్చిన దేవాది దేవుడు గొప్ప కృపను బట్టి ఆ దేవాది దేవుని మనం ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులు అంటున్నాము. ఆ దేవాది దేవునికి ఘనత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఈ దినం మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆ దేవాది దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము మనము వాక్యంని చదువుకుందాం, వాక్య భాగంలోనికి వెళదాం. కొద్దిసేపు మనం వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడుచుకుందాము. మనము ఆ దేవాది దేవుణ్ణి మనము ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం వాక్యమును మనం చదువుకుందాం. మొట్టమొదటిగా లూకా సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుతాం. తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని రాగా, ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. హల్లెలూయా. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, ఈ దినం దేవా యేసయ్య తండ్రి, వాక్యంని ధ్యానించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశంని బట్టి మీకే స్తోత్రం తండ్రి. మాకు ఇచ్చిన ఈ వాక్యంని బట్టి తండ్రి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఈ వాక్యంలో నుంచి దేవా యేసయ్య మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారో దయగలను తండ్రి మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. నిలుచున్న నన్ను తండ్రి రజనాయన మరుగుపరిచి దయగలను తండ్రి. మీరే రజనాయన నాలో ఉండి తండ్రి ప్రభా రజనాయన మీరే రజనాయన మాట్లాడించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాము తండ్రి. మీ హృదయంలో ఉన్న మాటలు రజనాయన మాకు తెలియపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఆ మాటలను వినుటకు రజన మాకు చెవులు తెరవండి, మా హృదయాలను తెరవండి యేసయ్య. మీకే స్తోత్రం తండ్రి. వాక్యంలో వింటూ ఉండగా మా హృదయంలో రజన మంటను మండించండి ప్రభా. మీకే వేలాదుల స్తోత్రం తండ్రి ప్రభా. మాలో గొప్ప మార్పుని తీసుకురమని వింటున్న ప్రతి ఒక్కరిని రజనాయన మీరే దీవించండి ప్రభా. మంచి నేలను పడే విత్తనం వరే తండ్రి ప్రభా. రజనాయన వాక్యంని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. అపవాదొచ్చి దొంగలించుకొని వెళ్లకుండా దయగలిగిన తండ్రి, మంచి నేలలో పడే విత్తనం వల్లే రజనాయన మీరు రజనాయన ఈ వాక్యంని దీవించమని రజనాయన మీరే నడిపించమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. రజనాయన మీరే సమస్తంలో నడిపించమని వేడుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన ఈ వాక్యంని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు ఈ వాక్యంలో ఏమి చెబుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఈ వాక్యంలో ఏమి చెప్తున్నాడంటే దేవుని రాజ్యమును చిన్న పిల్లల వలె మనము స్వీకరించాలంట. ఎక్కడ ఏ వాక్యంలో చెప్తా ఉన్నాడు అక్కడ 17వ వచనంలో మనం చూసినట్లయితే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని ఎడల దానిలో ఎంత మాత్రము ప్రవేశింపరని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు దేవాది దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చిన్న బిడ్డలని నా యొద్దకు రానియుడి అని అంటున్నాడు అనమాట. ఇక్కడ దేవాది దేవుడు ఏమంటున్నాడు, చిన్న బిడ్డలని నా యొద్దకు రానియుడి అంటున్నాడు. ఎందుకంటే చిన్న పిల్లలంటే దేవాది దేవునికి ఎంతగానో ఇష్టం దేవాది దేవుడు చిన్న పిల్లలు అంటే. అదేంటి బ్రదర్, చిన్న పిల్ల వాళ్ళు అంతేనే ఇష్టమేనా, మేమంటే ఇష్టం లేదా
పెద్దవాళ్ళంటే ఇష్టం లేదా? చిన్న పిల్లవాళ్ళంటేనే దేవునికి ఇష్టమా? మమ్మల్ని ఇష్టపడడా అంటే అట్లేమి కాదు. ఎందుకంటే ఎవరినైనా కానీ దేవుడు ఇష్టపడే దేవుడు. ప్రతి ఒక్కరిని దేవుడు ఇష్టపడేవాడు. చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, ప్రతి ఒక్కరిని దేవుడు ఇష్టపడే దేవుడు అంటున్నాడు అనమాట. కాబట్టి చిన్న పిల్లవాళ్ళకి పెద్దవాళ్ళకి అక్కడ ఏముందంటే కొంచెం వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి అనమాట. ఎంత ప్రేమతో దేవుడు ఏమంటున్నాడంటే తమ శిష్యులను కూడా యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే తమ శిష్యులను కూడా ఏమని పిలుస్తున్నాడంటే పిల్లలారా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు అనమాట. ఏమని పిలుస్తున్నాడు చూడండి, చదవండి అక్కడ. యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే ఇక్కడ చూడండి, శిష్యులని యేసుక్రీస్తు ఏమని పిలుస్తున్నాడు అంటే పిల్లలారా అని పిలుస్తా ఉన్నాడు అనమాట. పిల్లలారా అని పిలుస్తాడు. శిష్యులు ఎంతవారు? యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిపైన ఉన్నప్పుడు 33 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిపైన ఉన్నాడనమాట. యేసుక్రీస్తు ప్రభు సేవ ప్రారంభించింది ఎప్పుడంటే 30వ సంవత్సరం సేవ ప్రారంభించుంటున్నాడు. 3.5 సంవత్సరాలు సేవను చేసి ముగించుంటున్నాడు. 3.5 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభు కలవరి శిలువ మరణించి తిరిగి లేచిన దాని తర్వాత 40 రోజులు ఏం చేసింటున్నాడంటే ఆ శిష్యులందరికీ ప్రత్యక్షం అవుతున్నాడు అనమాట. ప్రత్యక్షమవుతూ 40 రోజులు భూమిపైనే తిరుగుతూ ఉన్నాడు అనమాట. భూమిపైనే తిరుగుతున్న సమయంలో అప్పుడు శిష్యులందరూ ఏం చేయనిపోయింటున్నారు అంటే చేపలు పట్టడానికి అనిపోయింటున్నారు. చేపలు పోయి చేపలు పడుతున్న సమయంలో వారికి ఏమి దొరకకపోయింటున్నాయి. చేపలు ఏమి దొరకకపోయేసరికి అక్కడ యేసుక్రీస్తు ప్రభు నిలబడి ఏమంటున్నాడు, వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. పిల్లలారా అని పిలుస్తున్నాడు. చిన్న పిల్లవాళ్ళు వాళ్ళు ఏమన్నా? చిన్న పిల్లవాళ్ళు కాదు, శిష్యులు అనేక మంది ఉంటున్నారు. వాళ్ళలో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూమిపైన ఉన్న యేసుక్రీస్తు ప్రభుకు వయసు కంటే పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, ఆయనకంటే రెట్టింపు వయసు గలవారు ఉన్నారు. ఆయన కూడా ఏమని పిలుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? పిల్లలారా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు అనమాట. ఆయనకి చిన్న పిల్లవాళ్ళు పెద్దవాళ్ళన్న భేదమే లేదు. యేసుక్రీస్తు ప్రభుకి చిన్న పిల్లవాళ్ళు పెద్దవాళ్ళన్న భేదమే లేదు, ఎటువంటి భేదమే లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు, చిన్న పిల్లల వంటి మనసు కలిగి లేకపోతే మీరు పరలోక రాజ్యంలో చేరుకోరు అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాడు అంటే చిన్న పిల్లవాళ్ళ మనస్సు ఎంతగానో సున్నితంగా ఉండే మనస్సు, చిన్న పిల్లవాళ్ళ మనస్సు ఎంతగానో సున్నితంగా ఉండే మనస్సు, కల్మషం లేని మనస్సు, పాపం తెలియని మనస్సు, మంచి చెడు తెలియని మనస్సు వాళ్ళది. మనం ఏమన్నా చెప్తున్నామంటే పిల్లవారికి మనం ఏమైనా చెప్తున్నామంటే చిన్న పిల్లలకు చెప్తున్నామంటే మనం చెప్తున్నది మంచో చెడో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. మనం ఏమైతే చెప్తుంటామో అదే దాన్ని వాళ్ళు నేర్చుకుంటా ఉంటారు. మనం ఏమైతే నేర్పుతా ఉంటామో అదే వాళ్ళకి నేర్పుతా ఉంటాము. తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పుతుంటారో అదే వాళ్ళు నేర్చుకుంటా ఉంటారు అనమాట. వాళ్ళకి ఇది మంచి, ఇది చెడు, ఇది మంచి, ఇది చెడు అన్న సంగతి తెలియదు అనమాట. తల్లిదండ్రుల దగ్గర ఏం నేర్చుకుంటారో వాళ్ళు దాన్నే నమ్ముతారు అనమాట. ఏదైతే వింటూ ఉంటారో వాళ్ళు దాన్నే నమ్మే పిల్లలుగా ఉంటారు. ఏమైతే వింటూ ఉంటారో తల్లిదండ్రులు ఏమైతే చెప్పే మాటలు వింటూ ఉంటారో వాళ్ళు దాన్నే వింటా ఉంటారు అనమాట. దాన్ని బట్టే వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని బట్టే వాళ్ళు నడుచుకునే వారుగా ఉంటున్నారు అనమాట. తల్లిదండ్రులైనా కానీ ఎవరైనా కానీ పిల్లలతో ఏం చెప్తున్నారన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి చెప్తున్నది ఇది మంచా ఇది చెడు అన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు చెప్తున్నది ఏదో దాన్ని మనస్సులో స్వీకరించుకుని వాళ్ళ మనస్సులో పెట్టుకుని ఆ ప్రకారంగా నడుచుకునేవారుగా చిన్నపిల్లలు ఉంటారు అనమాట. అందుకనే వాళ్ళ మనసు ఏంటంటే కల్మషం లేని మనసు. వాళ్ళకి పాపం అంటే ఏందో తెలియదు, వాళ్ళకి పాపం అంటే ఏందో తెలియదు, వాళ్ళకి ఏంది మోసం అంటే ఏందో తెలియదు, వాళ్ళకి ద్రోహం అంటే ఏందో తెలియదు అనమాట. వాళ్ళకి అంత చిన్న పిల్లవాళ్ళ మనసు అంత కల్మషం లేని మనసుగా ఉంటుంది అనమాట. అందుకనే ఇక్కడ ఇది సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 22వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో ఉంది అంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుడు అప్పుడు వాడు అందులో నుంచి తొలగిపోడు అని చెప్పి వాక్యంలో ఉంది. చదువుదామా? సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడికి ఏం నేర్పాలంట? వానికి మంచి చెడు అనేది చిన్నప్పుడే నేర్పాలంట. వానికి పెద్దగా అయిన తర్వాత మనకి నేర్పించలేము.
పెద్దగైన తర్వాత వాళ్ళకి నేర్పించడం. కాబట్టి చిన్నప్పుడే నేర్పించాలన్నమాట. ఏది మంచో ఏది చెడు అనేది చిన్నప్పుడే నేర్పించాలన్నమాట. వాడు ఎక్కడ నేర్చుకుంటాడు? తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటాడు, పెద్దల దగ్గర నేర్చుకుంటాడు అనమాట. వాడు ఏం వింటున్నాడో దాన్ని నేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి వానికి ఏం నేర్పించాలంటే మంచి ఏదో నేర్పించాలి, చెడు ఏదో నేర్పించాలి. ఇది మంచి పనిరా, ఇది చెడు పనిరా అని చెప్పి వాళ్ళకి నేర్పించాలన్నమాట. అనేక మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లవాడు ఏం చేస్తారంటే పిల్లవాడు పోయి ఎక్కడో ఒక చోట వెళ్ళి వాడు దొంగతనం చేసుకొని వస్తారనమాట. దొంగతనం చేసుకొని రావడము, దొంగతనం చేయడం అనేది అది తప్పు అన్న సంగతి పిల్లోనికి తెలియదు. కానీ వీడు పోయి ఏం చేస్తాడు? దొంగతనం చేసుకొని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చూపించినప్పుడు వారు మురిసిపోతారు అన్నమాట. ఒక్కొక్కసారి వారు మురిసిపోయి, అయ్యో ఎంత బాగా తీసుకొచ్చినావు నాన్న, ఎంత బాగా తీసుకొచ్చినావు నాన్న అని చెప్పి మురిసిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని బట్టి సంతోషిస్తారన్నమాట. సంతోషించినప్పుడు ఆ చిన్న పిల్లవానికి ఏమనిపిస్తుంది? అవునా, ఇది తప్పు కాదా, దొంగతనం చేస్తే ఇది తప్పు కాదనమాట. మా తల్లిదండ్రులు సంతోషపడినారు కాబట్టి, మా తల్లిదండ్రులు నన్ను ఇది తీసుకొచ్చినందుకు నాకు ముద్దు పెట్టిండ్రు, నన్ను ప్రేమగా తీసుకున్నారు, వీళ్ళు నన్ను ఏం అరవలేదు కాబట్టి ఇది మంచిదే, ఈ దొంగతనం చేసుకొని రావడం ఇది మంచిదే అని చెప్పి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అదే రీతిగా దొంగతనాలు చేసుకుంటూనే వెళ్తారు. పెద్దగా అయిన తర్వాత ఏమంటారు? పెద్ద దొంగలు అవుతారు అనమాట. పెద్ద దొంగలు అవుతారనమాట. ఎవరి మాట వినని వారు ఉంటారనమాట, వినని వారుగా మారిపోతారనమాట. కాబట్టి తల్లిదండ్రులు ఏం చెప్పాలి పిల్లోనికి? వాడు దొంగతనం చేసుకొని వచ్చినప్పుడు, ఒరే దొంగతనం చేసుకొని రాకూడదు, వాక్యంలో ఇట్లా ఉంది, దొంగతనం చేసుకొని వస్తే ఇది పాపము, దొంగతనం చేసుకొని వస్తే ఇది తప్పు, దొంగతనం చేసుకొని రాకూడదు, దొంగతనం చేస్తే దేవుడు శిక్షిస్తాడు, దొంగతనం చేసుకొని వస్తే దేవుడు నరకంలో వేస్తాడని చెప్పి వానికి మనం చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడంటే నేర్చుకునేవాడిగా ఉంటాడు. మనకు చెప్పినప్పుడు వాడు నేర్చుకునేవాడుగా ఉంటాడు అనమాట. మనం చెప్తేనే వాళ్ళు నేర్చుకునేవారుగా ఉంటారు, మనం చెప్తేనే వాళ్ళు ఆ ప్రకారం నడుచుకునేవారుగా ఉంటారు అనమాట. వాళ్ళు చిన్నపిల్ల వాళ్ళ మనసు ఎటువంటిదంటే మనం చెప్తే నేర్చుకునే పిల్లలు, మనం చెప్పిన దానికి లోబడే పిల్లలు, మనం చెప్పిన దాని ప్రకారం నడుచుకునే పిల్లలు అనమాట. మనం ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు దొంగతనం చేయకూడదు, దొంగతనం తప్పు, అది పాపం అది వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దేవునికి భయపడతారు, తల్లిదండ్రులకు భయపడతారు, ఇంకోసారి ఆ పని చేయడానికి వాళ్ళు భయపడే విధానంగా ఉంటారనమాట. అప్పుడు వాళ్ళకి ఏదైతే తల్లిదండ్రులు చెప్తారో వద్దురా దీని జోలికి వెళ్ళొద్దు అని అంటే దాని జోలికి వెళ్ళకుండా ఉండే పిల్లలుగా ఉంటారనమాట. దాని జోలికి వెళ్ళాలన్న దేవునికి భయపడతారు, తల్లిదండ్రులకు భయపడతారు, పెద్దలకు భయపడతారు అనమాట. కానీ ఇంకా వాళ్ళ మనసు ఎటువంటిదంటే ఇంకా నేర్చుకునే స్వభావం అనమాట వాళ్ళది. చెప్పే కొలది నేర్చుకునే స్వభావం అనమాట. నేర్చుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రకారం నడుచుకునే వారుగా ఉంటారు అనమాట. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట తెలియపరుచింది. అదేమనగా కోపపడుడి కానీ పాపం చేయకుడి అని చెప్పి వాక్యంలో ఉందన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26వ అధ్యాయం మనం చూసినట్లయితే, కోపపడుడి కానీ పాపం చేయకుడి అని చెప్పింది. సూర్యుడు అస్తమించేంత వరకు మీ కోపము నిలిచి ఉండగనీయకుడి అని చెప్పింది అనమాట. అక్కడ వాక్యంలో చదువుదామా? హల్లెలూయా. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. ఇక్కడ చూడండి వాక్యం ఏముందంటే కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించేంత వరకు నీ కోపము నిలిచి ఉండనీయకుడు. అంటే చిన్నపిల్లల మనసు ఎటువంటిదంటే వాళ్ళు వెంటనే కోపపడతారు. కొన్ని క్షణాలకే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కోపంని మర్చిపోయి, ఆ గొడవని మర్చిపోయి వెంటనే వాళ్ళు కలిసిపోయి మళ్ళీ ప్రేమతో ఆడుకునే విధానంగా ఉంటారు అనమాట. ప్రేమతో కలిసిపోయి ఒకళ్ళొకళ్ళు క్షమించుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ సంగతినే వాళ్ళు జ్ఞాపకం చేసుకోకుండా వాళ్ళు ఆడుకునేలా ఉంటారు అనమాట. కానీ పెద్దవారు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళకున్న కోపాలే కానీ, వారికున్న కక్షలే కానీ, వారికున్న ద్వేషాలే కానీ సంవత్సరాల తరబడి అవే మనస్సులో పెట్టుకొని ఉంటారు అనమాట. ఆ వ్యక్తి కనబడగానే కోపపడడం, ఆ వ్యక్తి కనబడడాన్ని ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఆ వ్యక్తి కనబడడానికి మనసులో ఉన్న ప్రతి ఒక్క ద్వేషాన్ని, కోపాన్ని, ఆ పగనంతా బయటికి కక్కివేయడం, ఆ విధంగా చేసే విధానంగా పెద్దలు ఉంటున్నారు అనమాట. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే మీరు చిన్న పిల్లల వంటి మనసు కలిగిన వారైతేనే పరలోక రాజ్యానికి మీరు వెళ్తారు అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నాడు. అంటే ఎక్కడ తెలియపరుస్తున్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే,
ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు కాబట్టి యేసు ఏమంటున్నాడు ఇక్కడ చదువుదాం 18వ అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండాలని చెప్తా అంటున్నాడు అనమాట ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. 18వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ అంటున్నాడు అనమాట. బిడ్డల స్వభావం ఏంటి? వెంటనే క్షమించేసే స్వభావం. బిడ్డల స్వభావం ఏంటి? వెంటనే దాన్ని మర్చిపోయే స్వభావం. బిడ్డల స్వభావం ఏంటి? వాళ్ళ 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 మనసులో కక్షలు ఉంచుకోరు, ద్వేషాలు ఉంచుకోరు, పగలు ఉంచుకోరు, ఏమి కూడా ఉంచుకోరు అనమాట. ఏది జరిగినా కూడా క్షణంలో మర్చిపోరు. సూర్యుడు అస్తమించేంత వరకు మీ కోపం నిలిచి ఉండనీయకుడే అని చెప్పి వాక్యంలో ఉంది. కానీ ఆ బిడ్డల మధ్య, ఆ చిన్న పిల్లల మధ్యలో సూర్యుడు అస్తమించేంత సమయం కూడా ఉండదు అనమాట. అది తక్షణమే క్షమించేసేయడం, తక్షణమే వాళ్ళని ఒకళ్ళనొకళ్ళని క్షమించేసి వాళ్ళు తిరిగి మాట్లాడుకొని ఆడుకొని వాళ్ళు ప్రేమతో కలిసి ఉండేవారుగా పిల్లలు ఉంటున్నారు అనమాట. అట్టి స్వభావం కలిగి అట్టి వారి వలె మీరు మారేంత వరకు మీరు పరలోక రాజ్యంలో మీరు చేరుకోరు అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. అట్లయితే మనకి యేసుక్రీస్తు ప్రభు మనలో ఏం కోరుకుంటున్నాడు? అంటే మనలో యేసుక్రీస్తు ప్రభు చిన్న బిడ్డల వంటి స్వభావం మనలో కోరుకుంటా ఉన్నాడు. అందుకనే ఆయన ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడు ఏంటంటే, మీరు చిన్న బిడ్డల వల్లే మార్పు నొందితే గాని పరలోక రాజ్యానికి మీరు చేరుకోరు అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. చిన్న బిడ్డలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు నేర్చుకొని ఆ ప్రకారం నడుచుకునే విధానంగా మనం కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పే మాటలను నేర్చుకొని మనం ఆ ప్రకారం నడుచుకోవాలన్నది ఆ దేవాది దేవుని చిత్తం అంటున్నది అనమాట. మనం పరలోక రాజ్యానికి చేరుకోవాలన్నది దేవాది దేవుని చిత్తం. మనం ఆయన రాజ్యానికి, నిత్య రాజ్యానికి చేరాలన్నది దేవాది దేవుని చిత్తం. మనం ఆయనతో పాటు జీవించాలన్నది నిత్య రాజ్యంలో ఆయనతో పాటు మనం జీవించాలన్నది దేవాది దేవుని చిత్తం. మనం ఆయన సంకల్పం చెప్పున, ఆయన ఆలోచన చెప్పున మనం నడవాలన్నది దేవాది దేవుని చిత్తం. మన పిల్లలైతే తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఆ ప్రకారం నడుచుకునే వారుగా ఉంటున్నారు. మన పెద్దవారమైతే మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం విని ఆ ప్రకారం నడుచుకునే వారుగా ఉంటుండాలన్నమాట. బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూసినట్లయితే దేవాది దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియపరుచుతున్నాడు. అవి మనలో సరి చేసుకోవాలని చెప్పి మనకు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. చిన్న బిడ్డల స్వభావం కలిగి ఉండు అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏముందంటే, మీ శత్రువులను ప్రేమించుడి, వారి కోసం ప్రార్థన చేయుడి అని చెప్పింది అక్కడ వాక్యంలో. చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. హల్లెలూయా. నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఇక్కడ ఏముందంటే, మీ 44 నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కోసము ప్రార్థన చేయుడి అని చెప్పి ఇక్కడ వాక్యంలో ఉందన్నమాట. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కోసము ప్రార్థన చేయుడి అంటున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి. చిన్న పిల్లవాళ్ళు చూడండి, వాళ్ళకంటే శత్రువులు అంటే ఎవరు ఉండరు అనమాట. వాళ్ళకంటే శత్రువులు అంటే ఎవరు ఉండరు. వాళ్ళు శత్రువులు అని చెప్పి ఎవరిని కూడా అనుకోరు అనమాట. అట్టి స్వభావం కలిగి మనం ఉండాలి. మన శత్రువులు మనని ఎవరైనా దుఃఖ పెట్టినరా, మనని ఎవరైనా బాధ పెట్టినరా, మనకి విరుద్ధంగా ఎవరైనా మనం చేసిండ్రా, వారిని ఏం చేయాలంటే మనము తక్షణమే క్షమించేవారుగా ఉంటుండాలన్నమాట. తక్షణమే క్షమించేసి వారిని మనం ప్రేమించేవారుగా ఉంటుండాలన్నమాట. ఇక్కడ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు ఏం తెలియపరుస్తున్నాడంటే, మీ శత్రువులని ప్రేమించుడి అని అంటున్నాడు. మిమ్మల్ని ప్రేమించిన వారినే నువ్వు ప్రేమిస్తే నీకేమి లాభం? మీతో స్నేహం చేసిన వారితోనే నువ్వు స్నేహం చేస్తే నీకేమి లాభం? మిమ్మల్ని ప్రేమతో పలకరించే వారినే నువ్వు ప్రేమతో పలకరిస్తే మీకేమి లాభము అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ శత్రువుని ప్రేమించుడి, వారి కోసం
ప్రార్థన చేయడి అంటున్నాడు. వారు ఏమన్నా అపాయంలో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేయాలంట. వారు ఏమన్నా చింతలో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేయాలంట. వారు ఏమన్నా శ్రమలో ఉన్నప్పుడు, వాళ్ళు ఏమన్నా దుఃఖంలో ఉన్నప్పుడు వారి కోసం ప్రార్థన చేయాలి. వారి కోసం మొరపెట్టేవారుగా మనం ఉండాలంట. మన శత్రువులను మనం ప్రేమించాలని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. ఏ విధంగా ప్రేమించాలి? మన శత్రువులను ప్రేమించాలంటే మనం ఏ విధంగా ప్రేమించాలి? అనేక మంది చూస్తే వాక్యంలో వింటారు. వాక్యంలో విన్నప్పుడు అప్పటికప్పుడు ఏమనుకుంటారంటే, అవును ఇప్పుడు నాకు శత్రువులు ఉన్నారు, నేను ఆ శత్రువులను క్షమిస్తున్నాను, నేను ఆ శత్రువులను ప్రేమిస్తున్నాను అని చెప్పి అప్పటికప్పుడే అనుకుంటారు. కానీ ఆ వ్యక్తి ఎదురు పడినప్పుడల్లా ఏమవుతుంది, వాళ్ళ జీవితంలో వాళ్ళలో మళ్ళా కోపం వేస్తానమాట. మరలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, మరలా కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వాళ్ళకి ఏదో ఒక హాని జరిగేంత వరకు వీళ్ళకేం కాదనమాట, మనశ్శాంతి కాదు, వీళ్ళకి తృప్తి కాదనమాట. అట్టి జీవితం జీవించే వ్యక్తులుగా ఉంటున్నారనమాట. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే, వాళ్ళని ప్రేమించమంటున్నాడు. ఎలా ప్రేమించాలంటే కేవలం మాటలతో కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు బాగుండాలి, నువ్వు అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పడం మాత్రమే కాదు. కానీ వాళ్ళని ఎలా ప్రేమించాలంట, 1 యోహాను 3:18 మనం చూసినట్లయితే దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు వాళ్ళని ఎలా ప్రేమించాలి అని చెప్పి. కేవలం మాటలతో కాదు, నాలుకతో కాదు, కానీ క్రియలతో ప్రేమించాలంట. హల్లెలూయా. క్రియలతో ప్రేమించాలంట వాళ్ళని. హల్లెలూయా. చదువుదాము 1 యోహాను 3:18. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. చిన్న పిల్లలారా మాటతోను నాలుకతోను కాక క్రియతో సత్యముతోను ప్రేమించము. ఇక్కడ ఏమంటున్నాడు పౌలు రాసిన పత్రికలో ఏమంటున్నాడు అంటే, ఇక్కడ చిన్న పిల్లలారా మీరు మాటతోను నాలుకతోను కాకుండా ఇలా క్రియలతోను సత్యముతోను ప్రేమించాలంట. కేవలం మాటలు మాట్లాడుతుంటారు అనమాట. అనేక మంది ఏం చేస్తారంటే, వాళ్ళని క్షమించాలని వాళ్ళని ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక సీక్రెట్ ఏం తెలియపరిచిందంటే, నీ పాపములు క్షమించబడాలంటే నువ్వు నీ శత్రువుని క్షమించాలని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు తెలియపరుచుంటున్నాడు. నీ శత్రువుని నువ్వు క్షమించేంత వరకు నీ పాపములు క్షమించబడవు అని ఇక్కడ వాక్యంలో రాసిందనమాట. ఒక వాక్యంలో రాసిందనమాట. కాబట్టి ఇక్కడ ప్రేమించమన్నాడు, శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. అంటే వారికి సహాయం చేయమన్నాడు. వారు ఏమైనా కొరతలో ఉన్నారా, వాళ్ళకి సహాయం చేయాలి. వారు ఏమైనా దిగులుతో చింతతో ఉన్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించే విధంగా ఉండాలని, వాళ్ళతో ప్రేమతో మాట్లాడే వాళ్ళని ఓదార్చే వ్యక్తిగా ఉండాలన్నమాట. వారి హాని కోరుకునే వ్యక్తులుగా ఉండకూడదు. వాళ్ళకి కీడు కలిగితే సంతోషపడే వ్యక్తులుగా ఉండకూడదు అనమాట. ఆ కీడు కలిగితే సంతోషపడే వ్యక్తులు ఎవరంటే దుష్టులు అంటున్నారు. దుష్టులు అలా సంతోషపడతారన్నమాట. నువ్వు యేసయ్య ఒక కుమారుడు అయితే, నువ్వు యేసయ్య ఒక బిడ్డవైతే నువ్వేం చేయాలంటే నీ శత్రువుని ప్రేమించాలన్నమాట. ఎలా ప్రేమించాలని నీ శత్రువుని అంటే, మాటతో కాదు, నాలుకతో కాదు, మాటలతో కాదు, ఒట్టి మాటలతో కాదు, కానీ క్రియలతో ప్రేమించాలి. హల్లెలూయా. క్రియలతో ప్రేమించాలి. వాళ్ళ అవసరతలు ఏమన్నా ఉంటే నీకు తీర్చడానికి శక్తి అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీర్చే వ్యక్తిగా ఉండాలన్నమాట. తీర్చే శక్తి ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీర్చే శక్తిగా ఉండాలన్నమాట. మాట సహాయం చేసే అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి మాట సహాయం చేయాలన్నమాట. ఏమన్నా సహాయం చేసే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి సహాయం చేయాలన్నమాట. వారికి వెళ్ళి ఏమన్నా పరామర్శించే అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించాలన్నమాట. ఆ విధంగా చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు నువ్వు ఆ విధంగా చేసినప్పుడు నీకేం లాభం అంటే, నీకేం కలుగుతుందంటే, వాక్యంలో చూసిన మత్తయి సువార్త 5:44 ఏముందంటే, మీ తండ్రి అయిన దేవుడు పరలోకముందన మీ తండ్రి అయిన దేవునికి కుమారులగునట్లు అని చూడండి వాక్యంలో. మత్తయి సువార్త 5:44. హల్లెలూయా. మత్తయి సువార్త 5:44 చదవండి మరొకసారి. హల్లెలూయా. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కోసం ప్రార్థన చేయడి. మీరు ఇలాగున చేసినట్లయితే మీరు ఏమనబడతారంటే, పరలోకమందున్న మీ తండ్రికి
కుమారులు అనబడతారనమాట. పరలోకమందున మీ తండ్రికి బిడ్డలు అనబడతారనమాట. పరలోకమందున మీ తండ్రికి సన్నిహితంగా ఉండే వ్యక్తులుగా ఉంటారనమాట. ఎప్పుడు అలా ఉంటారంటే శత్రువుని ప్రేమించినప్పుడు, ఎప్పుడు అలా ఉంటారంటే శత్రువుని మనస్ఫూర్తిగా క్షమించినప్పుడు, ఎప్పుడు అలా ఉంటారంటే అందరిని మనస్ఫూర్తిగా క్షమించి ఎటువంటి కల్మషం లేకుండా నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే దేవునికి బిడ్డలాగా మారుతావు అనమాట. దేవుని బిడ్డలాగా ఉంటావు అనమాట. మరలా మనం ఇంకోటి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26లో మనం ఏం చూసింటున్నాము? కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించేంత వరకు ఆ కోపం నీలో ఉండకూడదు అంటున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, మనము ఎవరి మీద కోపం చేసుకోకూడదు. కోపం చేసుకున్నప్పటికీ కూడా ఒకవేళ నీకు విరుద్ధంగా ఎవరైనా ఏమైనా తప్పు చేసిండ్రా, మీకు విరుద్ధంగా ఎవరైనా పాపం చేసిండ్రా, నీకు సాధ్యమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నించు. నీకు సాధ్యమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నించు. కానీ వాళ్ళ మీద కోపాలు పెట్టుకొని, వాళ్ళ మీద ద్వేషాలు పెట్టుకొని ఉండకూడదు అనమాట. జాగ్రత్త, నీ కోపము సూర్యుడు అస్తమించేంత వరకు ఉండకూడదు వాళ్ళ మీద ఉండకూడదు అన్నమాట. నువ్వు తక్షణమే క్షమించే వ్యక్తిగా ఉండాలి. తక్షణమే దాన్ని నీ మనసులో నుంచి, ఆ చేదుని మనసులో నుంచి తీసివేసే వ్యక్తిగా ఉండాలన్నమాట. మూడవదిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5:9లో మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడుదురు అని చెప్పింది అక్కడ. హల్లెలూయా. 5:9లో మనం చదువుకుందాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఇప్పుడు మనం చూసినట్లయితే అనేక మంది గొడవలు పడుతూ ఉంటారు, అనేక మంది కొట్లాట ఆడుతూ ఉంటారు, అనేక మంది ఒకరినొకరు ద్వేషించుకుంటూ, ఒకరినొకరు చెడ్డ మాటలు అనుకుంటూ గొడవ పడుతున్న సమయంలో మనం ఏం చేయాలంటే, మనకు సాధ్యమైనంతలో వాళ్ళని సమాధానపరచడానికి మనం చూడాలన్నమాట. సమాధానపరచువారు ధన్యులు, వారు ఏమంటారు? దేవుని కుమారులు అనబడతారు. అనేక మంది చూసినట్లయితే, ఇప్పుడు ఏమైనా గొడవలు జరుగుతున్నట్లయితే, ఇప్పుడు ఏమైనా కొట్లాటలు జరుగుతున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు వెళ్ళి ఇంకా వాళ్ళ మధ్యలో కారం జల్లేలా ఉంటారనమాట. ఇంకా వాళ్ళ మధ్యలో మంట ఉంటే, వాళ్ళ మధ్యలో అగ్ని రగులుతూ ఉంటే ఇంకా ఆ అగ్నిని ఇంకా రగిలించేవారుగా ఉంటారనమాట. ఇంకా అప్పుడు అలా చేసిండ్రు, ఇప్పుడు అలా చేసిండ్రు, వాళ్ళకి అలాగే జరగాలి, అది అని చెప్పి ఇంకా లేనిపోని మాటలు చెప్తూ, ఇంకా రెచ్చగొట్టే మాటలు చెప్తూ, ఇంకా వాళ్ళ మధ్యలో గొడవలు పెరిగేలా, ఇంకా వాళ్ళ కక్షలు పెరిగేలా, వారిద్దరు ఎంతగానో హింసించుకునేలా, అంత గొడవ జరిగేలా వీళ్ళు ఇంకా రెచ్చగొట్టే వ్యక్తులుగా ఉంటారనమాట. అట్లా రెచ్చగొట్టేవారు ఎవరంటే అపవాదైన సాతాను. వాడు ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటాడు అనమాట? నిందలు వేసేవాడుగా ఉంటాడు. వాడు ఎప్పుడు కూడా ఏం చేసేవాడు అంటే, మీ మీద నేరములు మోపేవాడుగా ఉంటాడు. నేరములు మోపేది ఎవరి పని? అది అపవాది పని అనమాట. మనకేం పని చెప్తున్నాడు దేవాది దేవుడు? మీరు సమాధానపరచాలని చెప్తా ఉన్నాడు. సమాధానపరచువారు ఎవరు అంటే ఇక్కడ దేవుని పిల్లలు అనబడతారని చెప్తున్నాను అనమాట. వెళ్ళి గొడవలైన వారి దగ్గరికి వెళ్ళి, కొట్లాటలైన వారి దగ్గరికి వెళ్ళి, ఒకరికొకరు మనసులు బాగలేకుండా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఇంకా నువ్వు కారం చల్లడం కాదు, ఇంకా నువ్వు మంట రేపడం కాదు, ఇంకా నువ్వు కిరసనాలు వాళ్ళ మధ్యలో చల్లడం కాదు, కానీ ఒకరినొకరు సమాధానపరిచే విధానంగా ఉండాలి. సమాధానపరిచేవారు ఎవరంట? దేవుని కుమారులు అనబడతారని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం మొట్టమొదటిగా ఏం చేసి ఉంటున్నామంటే, శత్రువులను ప్రేమించాలన్నాడు, వారి కోసం ప్రార్థన చేయాలన్నాడు. వారి కోసం మనం ప్రార్థన చేయాలి, వారికి మనకు అయినంతలో వాళ్ళకు సహాయం చేయాలి. వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళకి పరిచయం చేసే విధానంగా మనం ఉండాలన్నమాట. రెండోదిగా మనం ఏం చేస్తుంటున్నామంటే, కోపపరుడు కానీ పాపం చేయకుండా, కోపం చేసుకోవాలి, కానీ అది పాపము మన జీవితంలో ఉండనివ్వకుండా చూసుకోవాలన్నమాట. మూడోదిగా ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? సమాధానపరచాలి. గొడవలు పడుకుంటున్నారంటే ఎవరన్నా వారి మధ్యలో సమాధానంగా వాళ్ళని సమాధాన పరిచే విధానంగా మనం ఉండాలి, తప్పితే అది గొడవలని ఇంకాను రెచ్చగొట్టే విధానంగా ఉండకూడదు అనమాట. నాలుగోదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14-15లో మనం చూసినట్లయితే ఏముందంటే, మీరు ఏమి చేసినాను సనుగకుండా గొనగకుండా చేయమని చెప్పి ఇక్కడ వాక్యంలో దేవాదేవుడు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. చదువుదాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త
సమస్త కార్యములను చేయుడి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవాది దేవుడు, మీరు మూర్ఖులైన వక్ర జనముల మధ్య నిందా కులను నిష్కలంకమును అనింద్యులునైన అనింద్యులనైన దేవుని కుమారులగు దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయాలను మాని సమస్త కార్యములను సమస్త కార్యములను చేయడు. ఇక్కడ దేవుని కుమారులు ఎలా ఉంటారంట? ఇక్కడ దేవుని కుమారులు ఎలా ఉంటారని చెప్పి రాయబడింది. ఇక్కడ దేవుని కుమారులు ఎలా ఉంటారు? నిరపరాధులుగాను, నిష్కలంకముగాను, అనిందులుగాను దేవుని కుమారులు ఉంటారనమాట. దేవుని కుమారులు ఉంటారు. మనం ఏమి చేసినా కూడా ఎలా చేయాలంటే ఎటువంటి సనుగుళ్ళు ఉండకూడదు మనలో, ఎటువంటి గొనుగుళ్ళు ఉండకూడదు మనలో. మనం ఎంత పరిచర్య చేయాల్సి వచ్చినా కూడా మనలో మనం ఎటువంటి సనుగుడు ఉండకూడదు, ఎటువంటి గొనుగుడు ఉండకూడదు. అనేక మంది ఏ పని చేసినా సనుగుతూ ఉంటారు అనమాట, ఏ పని చేసినా గొనుగుతూ ఉంటారు అనమాట. నేనే చేయాలి, నాకే వచ్చింది, నాకేమొచ్చింది అని చెప్పుకుంటూ ప్రతి విషయంలో గొనుగుతా చేస్తూ ఉంటారు అనమాట. చేస్తున్న పనులు చేసే పనులు మంచియే, కానీ అవి గొనుగుతా పనులు చేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు గొనగకుండా చేసినట్టయితే ఇక్కడ ఏముంది? వక్రజనము. మీరు మూర్ఖమైన వక్రజనముల మధ్య ఆ సనిగేదెవరు, గొనిగేదెవరు అంటే వీరే అనమాట. మూర్ఖమైన వక్రజనములు సనుగుతూ గొనుగుతూ ఏ పని చేసినా సనుగుతూ గొనుగుతూ చేస్తూ ఉంటారు అనమాట. ఏ పని చేసినా సనుగుతూ గొనుగుతూ చేస్తారు. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే మనం సనుగుతూ గొనుగుతూ చేసిన ఏ పని అయినా కానీ అది వ్యర్థమవుతుంది అనమాట. దేవుని దృష్టిలో అది వ్యర్థంగానే ఉంటుంది. మనం సనుగుతూ గొనుగుతూ ఎంత సేవ చేసినా, మనం సనుగుతూ గొనుగుతూ ఎవరికి ఎంత సహాయం చేసినా, సనుగుతూ గొనుగుతూ మనం ఏ పని చేసినా కూడా అది ఏమవుతుందంటే దేవుని దృష్టిలో వ్యర్థమైపోతుంది తప్పితే అది మీకు ఆశీర్వాదకరంగా ఉండదనమాట. వారి మధ్య మీరు నిందారహితులు, నిష్కలంకులుగా ఉండాలని దేవాది దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, మీరు సనుగకుండా గొనగకుండా ఏ పని చేసినా కూడా గొనగకుండా చేయమని చెప్పి ఇక్కడ దేవాది దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. మీరు ఆ విధంగా చేసినట్లయితే మీరు ఎలా ఉంటారంటే దేవుని పిల్లలుగా ఉంటారు. అదే విధంగా ఏమంటారంటే ఈ మూర్ఖులకు వక్ర జనముల ఎద్దట నువ్వు ఎలా ఉంటావంటే జ్యోతుల వలె నీవు వెలుగుతావు అని చెప్పి ఇక్కడ వాక్యంలో ఉంది అనమాట, తెలియపరుస్తున్నాడు. 16వ వచనంలో మనం చూసినట్లయితే ఏముంది ఇక్కడ? అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జీవవాక్యంను చేత పట్టుకొని ఏదైనా పని చేయాలన్నమాట. జీవవాక్యంను చేత పట్టుకొని మనం చేస్తున్న ప్రతి పని ఎటువంటిదైనా ఉండని, ఎటువంటి పని అయినా ఉండని, కానీ దేవునికి మహిమ కలుగునట్టుగా మనం ఆ పని చేస్తా ఉంటాం అనమాట. చీదరించుకోకూడదు, అసహించుకోకూడదు, సనుగకూడదు, గొనగకూడదు. నువ్వు ఎప్పుడైతే చీదరించుకుంటావో, నువ్వు ఎప్పుడైతే అసహించుకుంటావో, ఎప్పుడైతే సనుగుతావో, నువ్వు ఎప్పుడైతే గొనుగుతావో, ఆ సనుగుతూ గొనుగుతూ నీ శక్తి అంతా పెట్టి నువ్వు ప్రయాసపడి పని చేసినా కూడా అది ఏమవుతుంది? వ్యర్థమవుతుంది అనమాట. అది వ్యర్థమే అవుతుంది, కానీ నీకు ఆశీర్వాదకరంగా మారదు అనమాట. నీకు ఆశీర్వాదకరంగా మారాలంటే, నువ్వు ఈ వక్ర జనముల మధ్య జ్యోతిగా నువ్వు వెలగాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు సనుగుళ్ళు మానేసి, గొనుగుళ్ళు మానేసి, నేను ఏ పని చేసినా దేవుని కోసం చేస్తున్నాను, నేను ఏ పని చేసినా యేసయ్య కోసం చేస్తున్నాను, యేసయ్య నన్ను చూస్తున్నాడు, యేసయ్య నాకు ఫలితం ఇస్తాడు, యేసయ్య నాకు విముక్తిని ఇస్తాడు, యేసయ్య నాకు విడుదలనిస్తాడు, ఇట్టి క్రియలనిచ్చి, ఇట్టి సమస్యనిచ్చి నాకు విడుదలనిస్తాడని చెప్పి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి, యేసుక్రీస్తు కోసం నేను చేస్తున్నానని చెప్పి అన్న మనస్సు కలిగి నువ్వు ప్రతి పని చేసినట్లయితే ఏమవుతుందంటే, నువ్వు ఈ వక్ర జనముల మధ్య నువ్వు ఎలా ఉంటావంటే జ్యోతుల వలె వెలిగేలా ఉంటాం అనమాట. హల్లెలూయా. జ్యోతుల వలె వెలిగేలా ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభు ఏం తెలియపరుస్తుంటాడు? 4 విషయాలు మనకు తెలియపరుస్తుంటున్నాడు. మొట్టమొదటిగా ఏంటంటే, మనము శత్రువులని ప్రేమించాలని చెప్పి. హల్లెలూయా. శత్రువులను ప్రేమించాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. రెండోదిగా ఏం చెప్తా అంటున్నాడు అంటే, మనము దీన్ని కోపపడాలి కానీ పాపం చేసే విధానంగా ఉండకూడదు. మన లోనికి పాపం అనేది రానివ్వకుండా ఉండాలన్నమాట. మూడోది ఏం చెప్తా ఉంటున్నాడు ఇక్కడ దేవాది దేవుడు? ఏమని చెప్తా ఉంటున్నాడు దేవాదేవుడు? సమాధానపరచువారు ధన్యులు, వారు
దేవుని పిల్లలు అనబడుతున్నారు. సమాధానపరచాలి. ఇంకా గొడవలు రేపేవారుగా, ఇంకా గొడవలు ఇంకా మంట ఎక్కించేవారుగా ఉండకూడదు అనమాట. సమాధాన పరిచేవారు ఉండాలి, సమాధానం చెప్పేవారుగా ఉండాలంటారు. నాలుగోదిగా ఏం చెప్తా ఉంటున్నాడు ఇక్కడ దేవాది దేవుడు, ఏమి చేసినా కూడా దేవుని కోసం చేస్తున్నాను, దేవుని కనుదృష్టిలో పడాలని చేస్తున్నాను. మనుషులు అవును, ఇదొకటి కూడా జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ పని చేసినా నిన్ను దేవుడే చూడాలి తప్పితే ఏ వ్యక్తి, ఏ మనిషి నిన్ను చూడకూడదు అనమాట. ఎందుకంటే నువ్వు ఏ పని చేసినా దానికి ఫలితం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వద్ద నుంచే నీకు ఫలితం వచ్చేవాగా ఉంటుంది. దేవుని వద్ద నుంచే నీకు ఫలితం అనేది వస్తుంది. దేవుని వద్ద నుంచి నీకు ఆశీర్వాదం అనేది వస్తుంది. ఒక మనిషి చూడాలని చెప్పి, లేకపోతే ఒక వ్యక్తి చూడాలని చెప్పి నువ్వు ఏ పని చేసినా కూడా అది వ్యర్థమే. అది ఎప్పటికైనా కానీ వ్యర్థమే. అది నువ్వు ఏ పని చేసినా కూడా దేవుడు నీ వెంక చూడాలని, దేవుని దృష్టిలో నువ్వు ఉండాలని చెప్పి చేయాలి తప్పితే అది కూడా ఎలా చేయాలంటే సనుగుళ్ళు గొనుగుళ్ళు చేయకుండా చేయాలన్నమాట. ఇప్పుడు ఇజ్రాయేల్ జనాంగంని మనం చూసినట్లయితే ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చింటున్నాడు. వాళ్ళని బయటకు తీసుకొచ్చి 40 సంవత్సరాల వాళ్ళని అరణ్యంలో నడిపించినప్పుడు ఆ ఐగుప్తు జనంలో నుంచి ఎంతమంది అయితే బయటకు వచ్చింటున్నారో ప్రతి ఒక్కరు చనిపోయింటున్నారు. మార్గంలో ప్రతి ఒక్కరు చనిపోయింటున్నారు. ఏ ఒక్కరు కూడా కానాను దేశంలోనికి వెళ్ళలేదు అనమాట. కానాను దేశంలోకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు వాళ్ళంటే ఇదే ప్రాబ్లం అనమాట. ఏమి చేసినా కూడా సనుగుతా ఉన్నారు, ఏమి చేసినా కూడా గొనుగుతా ఉన్నాడు. దేవుడు అద్భుత కార్యం ఎన్నో చేస్తున్నాడు. ఆ అద్భుత కార్యములపై వాళ్ళ దృష్టి పెట్టడం లేదు, కానీ వాళ్ళకున్న సమస్యలపై దృష్టి పెడుతున్నారు, వాళ్ళకున్న కరువుపై కొదువుపై దృష్టి పెడుతున్నారు, వాళ్ళకున్న ఆకలిపై దృష్టి పెడుతున్నారు, వాళ్ళకున్న దాహంపై దృష్టి పెడుతున్నారు, వాళ్ళకున్న ప్రతి సమస్యపై దృష్టి పెడుతున్నారు. కానీ అద్భుతములు చేస్తూ దేవుడు అరణ్యంలో నుంచి తన హస్తంతో బలమైన హస్తంతో వాళ్ళని నడిపించుకుంటూ తీసుకొని వస్తుంటున్న ఆ దేవుని వైపు వాళ్ళు దృష్టి ఉంచకుండా, ఆయన పైన విశ్వాసం ఉంచకుండా సనుగుతూ గొనుగుతూ అన్ని చేసుకుంటూ వస్తుంటున్నారు. కాబట్టి దేవుడు ఆశీర్వాదకరంగా వాళ్ళకి ఇవ్వబోతుంటున్న ఆ కానాను దేశంలోనికి వీరు ఎవ్వరు కూడా రాలేకపోయింటున్నారు అనమాట. కేవలం కాలేబు మరి యెహోషువ తప్పితే ఎవ్వరు కూడా రాలేకపోయింటున్నారు అంటే. ఎందుకంటే ఈ సనుగుళ్ళు ఈ గొనుగుళ్ళు ఏం చేస్తాయంటే దేవుని ఆశీర్వాదం నుంచి మనల్ని దూరం చేస్తాయన్నమాట. ఈ సనుగుళ్ళు ఈ గొనుగుళ్ళు ఏం చేస్తాయంటే దేవుడిచ్చే బహుమానం నుంచి మనల్ని దూరం చేస్తాయి. ఈ సనుగుళ్ళు ఈ గొనుగుళ్ళు ఏం చేస్తాయంటే దేవుడిచ్చే వరంల నుంచి మనం దూరం చేస్తాయన్నమాట. ఈ సనుగుళ్ళు గనుగుళ్ళు ఏం చేస్తాయంటే పరిశుద్ధాత్మ నుంచి దూరం చేసే విధానంగా ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే సనుగుళ్ళు గొనుగుళ్ళు మానేసి మనం ఏ పని చేసినా కూడా దేవుని విశ్వాసంతో దేవుని కోసం చేస్తున్నామని మనం చేసినట్లయితే మనం ఎలా వెలుగుతామంటే జ్యోతుల వలె వెలుగుతామంటే మన కన్ను దృష్టిలో మనల్ని ఎవరైనా చూస్తున్నారో లేదో మనకు తెలియదు, కానీ దేవుడు మనం చూసినప్పుడు ఏం చేస్తారంటే మన జ్యోతులుగా వెలిగింపజేస్తాడు అనమాట. హల్లెలూయా హల్లెలూయా. ఇలా దేవుడు చెప్పిన మాటలని మనము నమ్మి, ఇలా దేవుడు చెప్పిన మాటలను మనం విని ఆ ప్రకారం మనం నడుచుకున్నట్లయితే, ఆ ప్రకారం మనం నడుచుకోవాలనేది దేవాది దేవుని చిత్తం అనమాట. చిన్న పిల్లలు తన తల్లిదండ్రులు చెప్పిన మాటలను వింటూ ఎలా నేర్చుకుంటూ ఆ ప్రకారం నడుచుకుంటారు, పెద్దగా అయితే ప్రయోజకులు అవుతారు. ఆ విధానంగా దేవాది దేవుడు తను చెప్పిన మాటలను మనం కూడా విని ఏం చేయాలంట, ఆ విధంగా నేర్చుకోవాలంట. ఆ విధంగా నేర్చుకొని ఆ ప్రకారం నడుచుకోవాలంట. అనేక మంది అంటుంటారు, దేవుని మార్గంలో నడిచినట్లయితే, దేవుని చిత్త ప్రకారం నడిచినట్లయితే, దేవుడు చెప్పిన ఈ వాక్యంలో చెప్పిన ప్రకారం నడిచినట్లయితే నువ్వు వేస్ట్ అనివి, నువ్వు పనికిమాలినోనివి, నీకు రోషం లేనోనివి అని చెప్పి అనేక మంది మాటలు మాట్లాడుతూ ఉంటారు అనమాట. కానీ ఆయన నడిపించే మార్గము వేరే, ఈ లోకపు మార్గము వేరే. ఆయన నడిపించే విధానము వేరే, ఈ లోకపు విధానం వేరే. ఈ లోకపు కన్ను దృష్టిలో మనం పడినామంటే అదేమవుతుందంటే వ్యర్థమే అవుతుంది. కానీ దేవుని కన్ను దృష్టిలో మనం పడినామంటే జ్యోతుల వలె వెలిగేలా ఉంటాం, జ్యోతుల వలె ప్రకాశించేలా ఉంటాం అనమాట. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు మనం విని ఆ ప్రకారం నడుచుకోవాలన్నది దేవాది దేవుని చిత్తం అంటున్నది అనమాట. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ చిన్న పిల్లలు తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళు నేర్చుకొని ఆ ప్రకారం నడుచుకున్నట్లుగా అట్టి స్వభావం కలిగి మనం కూడా ఉండి దేవుని మాటలు విని ఆ ప్రకారం నడుచుకోవాలనేది దేవాది దేవుని చిత్తము. అప్పుడైతే కానీ ఆ చిన్న పిల్లల స్వభావం కలిగి ఉన్నట్లయితేనే కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు ఏమంటున్నాడు అంటే పరలోక రాజ్యానికి మీరు
చేరుకోరు అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మన లూకాసు వార్త 18:17 చూస్తాం. హల్లెలూయా. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరించానట. దేవుని రాజ్యం అంటే ఏంది? దేవుని రాజ్యం అంటే ఏంది? ఆయన చెప్పిన ప్రకారం మనం నడుచుకోవడం. దేవుని రాజ్యం అంటే ఏంది? ఆయన ఆలోచన ప్రకారం మనం నడుచుకోవడం. దేవుని రాజ్యం అంటే ఏంది? మనం కల్మషం లేకుండా, ఎటువంటి నింద లేకుండా, మనలో ఎటువంటి కల్మషం లేకుండా మనము నిరపరాధులుగా మనం జీవించాలన్నది ఆయన చిత్తము. ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడమే ఆయన రాజ్యం అంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడం ఆయన రాజ్యం అంటున్నది అనమాట. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని మాటలు విని దేవుని మాట ప్రకారం మనం నడుచుకుంటామో అప్పుడు మనము పరలోక రాజ్యానికి మనము చేరుకోగలమని ఇక్కడ దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైందని చెప్పి నేను నమ్ముచున్నాను. కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ స్తోత్రం తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకే స్తోత్రం తండ్రి. ప్రభా దేవా, ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి ప్రభా మీకే వేలాదుల స్తోత్రములు తండ్రి. ప్రభా చిన్న బిడ్డల వలె మీరు మారితేనే తప్ప మీరు పరలోక రాజ్యానికి చేరుకోరని చెప్పి ఇక్కడ వాక్య భాగంగా తెలియపరిచినావు తండ్రి. ప్రభా చిన్న బిడ్డల వంటి వలె మేము మారాలని చెప్పి తెలియపరిచినావు తండ్రి. ప్రభా దేవా, నీవు అనేక మాటలు మాతో తెలియపరిచున్నావు దయగలను తండ్రి. ప్రభా అవన్నీ రచన మాటలన్నీ రచన మా మనస్సులో నింపుకొని ఆ ప్రకారం మేము నడుచుకునే విధానంగా, ఆ ప్రకారం మేము ఉండే విధానంగా రచన మేము చేయటకు మాకు కృప చూపండి. మీకే స్తోత్రం తండ్రి. ప్రభా రచన శత్రువులను ప్రేమించే మనస్సునివ్వండి, వారి కోసం ప్రార్థన చేసే మనస్సును మాకు ఇవ్వండి. మేము పాపం చేయకుండానట్టుగా మమ్మల్ని కాపాడండి. మీకే స్తోత్రం తండ్రి. ప్రభా మేము సమాధానపరచు వారిగా రచన మేము ఉండినట్టుగా మాకు కృప చూపండి. మీకే స్తోత్రం తండ్రి. ప్రభా రచన ఈ లోకంలో ఈ వక్ర జనముల మధ్యలో మేము ఉండి తండ్రి సరదనైనా మేము పాపులుగా ఉండకుండా దేవయ్య నీ బిడ్డల వలె తండ్రి నింద రైతులుగాను తండ్రి నిష్కలంకంలో గాను తండ్రి నిరపరాధులుగాను మేము ఉండటకు రదనైనా నీ బిడ్డలు అనిపించుకున్నట్టుకు రదనైనా మాకు సహాయం దయచేయమని మీ సన్నిధానం వేడుకున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. ప్రభా ఇది విన్న వాక్యంలో అన్ని రజనైనా మనసులో నాటుకొని తండ్రి ఆ ప్రకారం నడుచుకుని ఆ ప్రకారం జీవించే కృప రజనైనా వింటున్న ప్రతి ఒక్కరికి రజనైనా నీ బిడ్డలకు అందించమని మీ సన్నిధానంలో వేడుకుంటూ దేవా ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతసేపు విన్న వాక్యంలో అందరం మనసులో పెట్టుకొని ఆ ప్రకారం మనం నడుచుకుందాం. దేవుడు నడిపించిన విధానంగా మనం నడుచుకుందాం. ఈ లోక ప్రకారం మనం నడుచుకోవడం వద్దు, ఈ లోక రీతిగా మనం నడుచుకోవడం వద్దు, ఈ లోకానుసరంగా మనం ఉండడం వద్దు. దేవాది దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను ప్రత్యేకపరుచుకుంటున్నానని చెప్పి, ఈ లోకం నుంచి మిమ్మల్ని ప్రత్యేకపరుచుకుంటున్నానని చెప్పి దేవాది దేవుడు తెలియపరుస్తాం. మనం ప్రత్యేకంగానే ఉందాం. లోకంతో కలిసిపోవడం వద్దు, లోకరీతిగా ఉండడం వద్దు. లోకం నిన్ను వెర్రి వాడే అంటుంది, లోకం నిన్ను పనికి మాలిన వాడే అంటుంది, లోకం నిన్ను దూషిస్తుంది, తిడుతుంది, అసహించుకుంటుంది. లోకం పర్వాలేదు, దేవుని దృష్టిలో నీవు ఉంటే చాలు, దేవుని మార్గంలో నీవు ఉంటే చాలు, దేవుని చిత్త ప్రకారం నీవు నడుచుకుంటే చాలు. దేవాది దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే చాలు. దేవాది దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుకునే వాడుగా ఉంటున్నాడు అనమాట. హల్లెలూయా.